మిథునరాశి ఫలితములు. గురుడు వత్సరాజు నుండి 14 మే వరకు వ్యయమనందు లోహమూర్తిగాను, నాటి నుండి అక్టోబర్ 18 వరకు జన్మమున సువర్ణమూర్తిగాను, వాటి నుండి డిసెంబర్ 5 వరకు ద్వితీయమున తామ్రమూర్తిగాను, వాటి నుండి వత్సరాంతం వరకు జన్మమున లోహమూర్తిగాను సంచరించును. శని వత్సరమంతా లోహమూర్తిగాను, రాహుకేతువులు వత్సరమంతా కూడా లోహమూర్తులుగా 18 మే వరకు, అలాగే 14 రాసుల యందు వాటి నుండి 9 రాసుల యందు సంచరించును. ఈ విధంగా సంచరించడం వల్ల వేదగోచారించే వత్సరమంతా గురుశనుడు పాపులుగా, మే 18 నుండి నవంబర్ 23 వరకు రాహువు శుభుడు, 18 మే నుండి కేతువు శుభుడు. సాముదాయికంగా వీరికి ఈ సంవత్సరంలో గురుబలము అంతంత మాత్రంగా ఉన్నది. ప్రతి ప్రయత్నమునకు పట్టుదలలు జోడించుకోవాలి. ఆరోగ్య పరిరక్షణ చర్యలు తప్పనిసరి చేసుకోవాలి. అన్నింటా బ్యాలెన్స్డ్గా వ్యవహరించుకుంటూ వాయిదా విధానములకు దూరముగా ఉంటూ కర్తవ్యములను అంకితం అవ్వాలి. బంధుమిత్రులతో విరోధములు పెరిగి మనోధైర్యములకు దూరమగు సూచనలు కలవు. స్వయంకృతాపరాధములు ఏర్పరచుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ రకంగా జాగ్రత్తలు తీసుకుంటే ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా ఎవరికి లేకుండా ఉంటాయి. అదేవిధంగా ప్రత్యేకంగా విద్యార్థులు సామాన్య ఫలితాలు ఉంటాయి. వాళ్ళు ఎక్కువ కృషి చేస్తే కానీ ఎక్కువ ఫలితాలు రావు. కాబట్టి కృషి పట్టుదల కావాలి విద్యార్థులకి. అలాగే ఉన్నత ఫలితాలు ప్రత్యేక జాగ్రత్తలు అవసరం వీళ్ళందరికీ కూడా, ఈ అన్ని రకాల వర్గాల వారికి కూడా. అదేవిధంగా వృత్తి వ్యాపారాదులు యందు నూతనమైనటువంటి చేపట్టవలసినటువంటి వచ్చినప్పుడు భాగస్వామ్యయుతము సాగుట మంచిది. అంటే పార్ట్నర్షిప్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ వ్యాపారంలో. ఎవరికి? మిథున రాశి వాళ్ళకి. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని వెళ్ళినట్లయితే నష్టపోయే అవకాశాలు ఉన్నాయి వ్యాపార విషయంలోకి వచ్చేసరికి. అలాగే మరి కర్షకులకు 2 పంటలు సామాన్య ఫలితాలు ఉంటాయి. వాళ్ళు పంట పండుతుంది, పెట్టిన పెట్టుబడి వస్తుంది, స్వల్ప లాభాలు మాత్రం ఉంటాయి, అధిక లాభాలు అయితే ఉండవు. రైతులకి, ఎవరికి? మిథున రాశి కలిగినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో రైతన్నలు, వాళ్ళకి, ఆ కర్షకులకి వాళ్ళకి కావలసినటువంటి సామాన్యమైనటువంటి లాభాలతో ఈ సంవత్సరం ఉంటుందన్నమాట. 2 పంటలు సంవత్సరానికి 2 పంటలు 3 పంటలు ఎలా పండించినా కూడా సామాన్యమైనటువంటి లాభాలతో బయటపడతారు. నష్టాలు అయితే రావు వాళ్ళకి. అదేవిధంగా మరి ఏప్రిల్ నెలంతా రాజ్యమంతా 5-4 గ్రహాలు కూటమి, పంచగ్రహ కూటమి, అలాగే చతుర్థ గ్రహ కూటమి అనేటటువంటిది ఏప్రిల్లో వస్తుంది. ఈ ఏప్రిల్ 2న జన్మ కుజుడు వీటిటువంటి గ్రహ సంచారం నుంచి బాధ్యతాయుత ప్రవర్తన, అలాగే క్రమశిక్షణ తప్పనిసరి అవసరం. వృత్తి ఉద్యోగాదుల యందు స్వయం నిర్ణయాధికారములందు జాగ్రత్తలు అవసరం. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తప్పనిసరి చేయండి. చాలా అజాగ్రత్తగా ఉంటే ఆరోగ్యం పాడయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మసులుకోవాలి ఎప్పుడు ఏప్రిల్ 2 నుంచి. కాబట్టి వాహన అవరోధాలు ఉండగలవు. అంటే వాహనాలు అవరోధాలు అంటే వాహన యాక్సిడెంట్లు అలాంటివన్నీ చూడండి, జాగ్రత్తగా ఉండాలి మిథున రాశి వాళ్ళు. తర్వాత అలాగే మరి వ్యాపారాదులు యందు భాగస్వామ్యయుతంగానే సాగండి. విద్యార్థులు పునరాలోచనతో వ్యవహరించుకోవాలి. ఈ రకంగా చేసినట్లయితే అందరికీ మంచి బాగుంటుంది. అలాగే మే 14న రవిగురులు, 18న రాహువు మార్పులున్న ప్రయోజనం అంతంత మాత్రాన్ని చెప్పుకోవాలి. ఈ విధంగా అవసరాలను వర్ణించుకున్నట్టుగా ఆదాయాలు ఉంటాయి. స్వజన విరోధములు, శారీరక మానసిక అలసట్లు ఉంటాయి. వాగ్విషయంలో ఇచ్చిపుచ్చుకున్న విషయాల్లో జాగ్రత్తలు అవసరం. 2-3 తారీఖుల విషయంలో మే వారాల్లో 2-3 వారాల్లోకి వచ్చేసరికి అంటే బంధుప్రీతి, వారిచే ప్రయోజనాలు ఏర్పరచుకున్నటువంటివి ఉంటాయి. వివాహాది శుభయత్నాలకు ఓర్మి పట్టుదల అవసరం. తొందరపాటు అనేటటువంటిది వివాహ విషయాల్లో వాటిలో చేయకూడదు. చాలా జాగ్రత్తగా సహనంగా ముందుకు వెళ్ళినట్లయితే అదేంటి ఆ రకంగా వాళ్ళకు ఉంటాయి. తర్వాత అలాగే జూన్ నెలంతా జన్మ వ్యయములను రవి సంచారము 6 వరకు ద్వితీయ కుజస్థితులు ఆరోగ్యపరమైన జాగ్రత్త తప్పనిసరిగా చేసుకోవాలి. పనులు నెమ్మదిగా సాగిన మాసాంతరం పూర్తి అవుతాయి. కుటుంబంన ఆప్యాయత అనురాగాలు ఏర్పరచుకోగలుగుతారు. పెద్దలు, అధికారులు వంటి వారితో సంయమనం అవసరం. చిన్న తరహా ప్రమాణాలు ఎక్కువ చేయవలసి రావచ్చు. విద్యార్థులకు మధ్యమ సంతృప్తులు ఏర్పడగలవు. తర్వాత రుణ ప్రయత్నాలను ఉపకరించగలవు. తర్వాత జూలై గ్రహ సంచారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. తర్వాత కుటుంబం వ్యక్తులచే ఉత్సాహంగా పొందుకుంటున్నారు. రుణభారాలు పెరుగుతున్న ప్రయత్నించుకుంటున్న వాటిలో అనుకూలతలు ఏర్పరచుకోగలరు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు యందు మిశ్రమంగా ఉంటాయి.
బంధుమిత్రులతో ఉత్సాహంగా వ్యవహరించుకోగలరు, కళాశాల ప్రవేశం జరగగలవు, ఇతరుల విషయాలు దూరంగా ఉండి భాతృవర్గం వారికి వంటి విషయాలు ఏర్పడగలవు. అదేవిధంగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇంకా సెప్టెంబర్ కానీ, అక్టోబర్ కానీ, నవంబర్ కానీ, డిసెంబర్ కానీ ఈ వాటిల్లో ఈ గ్రహ సంచారాలను అనుసరించి వీళ్ళందరికీ కూడా అనేక శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశాలన్నీ కూడా డిసెంబర్ నుంచి మొదలవుతాయి. చాలా మంచి అద్భుతమైన, అంటే పార్ట్ 1, పార్ట్ 2 మొదటి భాగం 6 మాసాలు, రెండో భాగం 6 మాసాల్లో, చివరి 6 మాసాల్లో డిసెంబర్ నుంచి వీళ్ళకి చాలా జాగ్రత్తగా అన్ని రకాల శుభకార్యాలు జరుగుతూ ఉంటాయన్నమాట వీళ్ళకి. అదే కాకుండా గ్రహ సంచారాల్లో 3/2 జనవరిలోకి వచ్చేసరికి ప్రతికూలంగా ఉండి 14 నుండి క్రమంగా రవికుజ బుధులు అష్టమ రాశి స్థితిని పొందుతున్నవి. అదనపు వ్యవహారాలు చేపట్టగా నిలబెట్టుకోవాల్సిన రీతిలో సాగటం మంచిది. హామీలకు అనువైన సమయం కాదు. కమ్ముని ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఏదైనా అడిగి హామీ ఇవ్వమంటే పొరపాటున మీరు హామీ ఇస్తే దానికి బైండ్ ఓవర్ అయిపోయి కూర్చోవాలి. అటువంటి హామీలు మటుకు ఎవరు ఇవ్వద్దు. అలాగే మరి చిన్నమైన వ్యక్తిగత పర్యవేక్షణలు ఉండేటట్లు చూసుకోవాలి. చిన్న చిన్న విషయాలను కూడా చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి ఉన్నట్లయితే మీరు ముందుకు వెళ్ళేందుకు అవకాశాలు ఉంటాయి. తర్వాత అలాగే ఫిబ్రవరి ఈ నెలలో అష్టమ రాశి యందు చాతుర్గ్రహ కూటమి, అంటే 4 గ్రహాలు కూటమిలోకి ఉంటాయి. ఇవి వచ్చేసరికి మధ్యలో పంచగ్రహ కూటమి కూడా ఏర్పడితే మనోవ్యాకులత నుండి ప్రయత్నములు కలిసి రాకపోవట, ప్రయాసల ఆటంకాలు వంటివి, ప్రయాణాలు జరగడం ఇలాంటివన్నీ కూడా అనారోగ్యమైన పరిస్థితులు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. తద్వారా జాగ్రత్తగా అక్కడ కూడా ఓర్పు సహనం అవసరం. అలాగే మార్చి వచ్చేసరికి ఈ మాసమందు కూడా అష్టమ భాగ్యాదులు యందు కూటమి ప్రభావం చే ప్రతి ప్రయత్నమునకు పట్టుదలలు చూడవలసి ఉంటుంది. ఆలోచన కలిసి రాకపోవట, కొత్త పనులు చేయటం వంటివి అవసరం. తర్వాత వృత్తి వ్యాపార ఉద్యోగయత్నములు శ్రద్ధాశక్తులతో సాగాలి. అందరూ కూడా సహనంగా ముందుకు వెళ్ళి వ్యవహారం చేసుకున్నట్లయితే వాళ్ళ వృత్తుల్లోనూ, వాళ్ళ వ్యాపారాల్లోనూ, వాళ్ళ తాలూకు అదేంటి జీవన శైలి విధానాల్లో, విద్యా విధానాల్లో ముందుకు వెళ్ళగలుగుతారు. చాలా ఓర్పు మిథున రాశి వాళ్ళకి చాలా 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 ఓర్పు అవసరం. తొందరపడి మాట ఎక్కడా కూడా జారకూడదు, హామీలు ఎవరికి ఇవ్వకూడదు, ఎవరిని కూడా నిందించకూడదు వృధాగా. అలాగే అవసరాన్ని బట్టి కూడా నిందించాల్సి వచ్చినప్పుడు కూడా సంయమనం పాటించే తగ్గినట్లయితే అన్ని రకాలుగా వాళ్ళకి అభివృద్ధి జరుగుతుంది. ఈ విధంగా మిథున రాశి వారికి అంతా కూడా శుభం జరుగుతుంది.